ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు అభిషేకం అంటే తలపైన, బట్ ఇప్పుడు అభిషేకం మనలో నిలుస్తుంది, మన లోపల. అసలు అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటండి? ఏంటి అభిషేకం? పరిశుద్ధాత్ముడిని పొందుకోవడం అభిషేకం. అసలు అభిషేకం అంటే ఏంటి చెప్పనా? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి. ఏంటిది? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి అభిషేకం. ఆ సన్నిధి తెలియకే చాలా మంది ఏంటి చెప్పరా, ప్రభా మేము నీ సన్నిధికి వచ్చాం ప్రభా అని ఆదివారం రాగానే ఉంటారు. ఇంకా కొంతమంది ఈరోజు కూడా సన్నిధికి లేటుగా వెళ్తావా అంటే ఆ విధంగా పోనీ లేటుగా వెళ్ళిన మాట ఒకటి పర్లేదు, కానీ అంటే అభిషేకం అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ప్రెజెన్స్. ఏంటి? నేను చాలాసార్లు మీతో చెప్పాను, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నంత మాత్రాన మీతో ఉన్నట్టు కాదు అని. మీలో ఉండడానికి, మీతో ఉండడానికి చాలా తేడా ఉంది. సో మీలో ఉండాలి, మీతో ఉండాలి, ఈ రెండు జరగాలి, రెండు ఉండాలి, రెండు జరగాలి. సో ఏలైనగా చదవమ్మా మళ్ళొకసారి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఎవడును మీకు బోధింపనక్కరలేదు అంటే దాని అర్థం అసలు ఏం వినొద్దని కాదు. మీరు ఏదైతే పొందారో అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడు సన్నిధి, ఆ సన్నిధి, ఆ పరిశుద్ధాత్ముడే మీకు అన్ని బోధిస్తాడు అని వాక్యంలో. అన్ని. తర్వాత అదేమంటారో చదువు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. ఏం కాదు? అబద్ధము కాదు. నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు కాబట్టి నీకు అన్ని రైట్ విషయాలు వస్తాయి, అబద్ధ విషయాలు కాదు వచ్చేది. సో ఆ అభిషేకం సత్యమే కాబట్టి ఆ అభిషేకం నీకు అన్ని ఏం బోధిస్తుంది? సత్యం బోధిస్తుంది. సో ఆ అభిషేకం మీకు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో ఆ బోధ లేకపోతే, అంటే ఆ సత్యము బయలుపరచబడకపోతే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఒక వ్యక్తి అనుభవించలేడు, బందీఖానా అయిపోతాడు. ఏమవుతాడు? బందీ అయిపోతాడు.